ఎట్టకేలకు పెద్ది బొమ్మ థియేటర్లో పడిపోయింది. మరి పెద్ది ఎలా ఉంది? అందరికీ నచ్చేలానే ఉందా? చరణ్ బాబుకు హిట్ ఇచ్చేలానే ఉంది అనేది ఈ షార్ట్ రివ్యూలో చూద్దాం. పెద్ది ఓ స్పోర్ట్స్ ఎమోషనల్ విలేజ్ డ్రామా. 1980లో ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆత్మ గౌరవ పోరాటం, స్పోర్ట్స్ ద్వారా ఒక యువకుడు తన ప్రజలను ఎలా ఏకం చేశారన్న కథ చుట్టూ తిరుగుతుంది. కొండ కింద యువకుడు తన ఊరి గౌరవం కోసం శక్తివంతమైన ప్రత్యర్థులను ఎదురు నిలబడే ప్రయాణమే సినిమా మెయిన్ ప్లాట్ అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ ను కేవలం ఆటగా కాకుండా ఆత్మ గౌరవానికి ప్రతీకగా పెద్దిలో బుచ్చిబాబు సన చూపించారు. ఎమోషన్స్, మాస్ మూమెంట్స్, గ్రామీణ వాతావరణం పెద్దికి ప్రధాన బలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ఫుల్ టైటిల్ తో మొదలైన ఫస్ట్ పార్ట్ ఎక్కడా బోరింగ్ కొట్టకుండా సాగుతుంది. సినిమాలో వచ్చే పాటలు, ఫన్ ఎలిమెంట్స్, క్రికెట్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. జాన్వీ కపూర్ తన గ్లామర్ తో యూత్ ను కట్టిపడిస్తుంది. ఇకపోతే ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇవే సినిమాలోని పెద్ది క్యారెక్టర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయి. ఇక సెకండ్ హాఫ్ ఆంధ్ర నుంచి ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే ఎమోషన్స్, స్పోర్ట్స్ డ్రామా ప్రధానంగా సాగుతుంది. ఊరి గౌరవం కోసం జరిగే పోరాటం, పెద్ది ప్రయాణం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు ఊహించదగ్గ విధంగా ఉన్నా భావోద్వేగాలు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. క్లైమాక్స్ అద్దిరిపోతుంది. ఇంకా చెప్పాలంటే చివరి 30 నిమిషాలు రేస్ ఎపిసోడ్స్ ఉంటాయి. అవి మాత్రం ప్రేక్షకులను సీట్ లాంఛన కూర్చోబెడతాయి. సినిమాకు ఈ ఎపిసోడ్ పెద్ద అసెట్. ఇక చరణ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ. పెద్దిని రామ్ చరణ్ తన భుజాలపై ఎత్తుకొని మోసాడనే చెప్పాలి. ఆయన బాడీ లాంగ్వేజ్, గ్రామీణ యాస, ఎమోషనల్ సన్నివేశాల్లో నటన చాలా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో చరణ్ పర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తారు. అండ్ చరణ్ పహిల్మాన్ పాత్ర కోసం 4 నెలలకు పైగా రెజ్లింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు కదా, అది తెరపై కొట్టొచ్చినట్టుగా సూపర్ గా కనిపిస్తుంది. అప్పలసూరిగా జగపతి బాబు పెద్దికి మార్గనిర్దేశం చేస్తే, గవర్నాయుడుగా శివరాజ్ కుమార్ పెద్దికి కుస్తీ అనే ఆయుధాన్ని ఇస్తారు. అచ్చి అమ్మగా జాన్వీ కపూర్ చూడముచ్చటగా ఉందనే చెప్పాలి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాస్ సీన్లను ఎలివేట్ చేసిందనే చెప్పాలి. ఇక పెద్దికి మరో ప్లస్ పాయింట్ రత్నవేలు సినిమాటోగ్రఫీ. ఫైనల్ గా చెప్పాలంటే పెద్ది పూర్తిగా రామ్ చరణ్ షో, వన్ మ్యాన్ షో. మాస్, ఎమోషన్స్, స్పోర్ట్స్ డ్రామా కలయిక. ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో చాలా ఉన్నాయని చెప్పాలి. బుచ్చిబాబు తన స్టైల్లో ఎమోషన్స్ ను బాగా డీల్ చేశాడు. రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం తర్వాత మరో గుర్తుండిపోయే పాత్ర పెద్దినే, ఇందులో నో డౌట్.